భారతదేశంలో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లార్డ్ మాంటెంగు సారథ్యంలో 1917 ఆగస్టు 20వ తేదీన ఒక ప్రకటన జారీ చేశారు. దీన్ని చరిత్ర ప్రసిద్ధంగా మాంటెంగ్ ప్రకటన అని అంటారు. ఆనాటికి ఆయన యొక్క హోదా రాజ్య కార్యదర్శి. ఆ హోదాలో ఆయన నవంబర్లో పర్యటన చేసి భారత జాతీయ నాయకులతో సంప్రదింపులు జరిపి కొన్ని సంస్కరణలు తీసుకొని రావడానికి ప్రయత్నం చేశారు. నాటి వైస్రాయ్ లార్డ్ చమ్స్ఫర్డ్ మాంటెంగ్ చమ్స్ఫర్డ్ సంస్కరణలుగా పేరు పెట్టి పిలిచెదరు. మాంటెంగ్ అనేటువంటి వారు రాజ్య కార్యదర్శి కాగా, మరి చమ్స్ఫర్డ్ అనేటువంటి వాడు వైస్రాయ్. ఇరువురి కాలంలో చేయబడినటువంటి సంస్కరణలే మాంటెంగ్ చమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919 చట్టం అని కూడా చెబుతారు. దీని ప్రకారము ద్విసభా విధానాన్ని తీసుకొని రావడం, పాలనాంశాలను రెండింటిగా విభజన చేయటం, కేంద్ర జాబితా 47 పాలనాంశాలు, రాష్ట్ర జాబితా 50 పాలనాంశాలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయటం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవటం, భారతదేశంలో ఓ బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ ఏర్పాటుకు ఇది మార్గాన్ని ఇచ్చింది. అయినప్పటికీ తిలక్కు సూర్యుడు లేనటువంటి ఉదయించినటువంటి కాంతి లాంటిది అంటూ తిలక్ విమర్శించడం అనేటువంటిది జరిగింది.